Hi students, good morning all of you. Welcome to our TOEFL class. ఈరోజు మన TOEFL క్లాస్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి స్పీకింగ్ సెషన్ 3 ఈరోజు టాపిక్ మేకింగ్ రిక్వెస్ట్స్. ఈరోజు స్పీకింగ్ సెషన్లో మేకింగ్ రిక్వెస్ట్లు ఏ విధంగా చేయొచ్చో ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కెన్ యూ ప్లీజ్ ఆస్క్ ఫర్ హెల్ప్. మీకు ఏదైనా సహాయం కావాలి అని చెప్పి హెల్ప్ కావాలని చెప్పి ఏ విధంగా అడగవచ్చో ముందు ఫస్ట్ క్వశ్చన్లో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Oh, I can't find the ball. We need to ask the guard to help us find the ball. Can you please ask him? Oh, I can't find the ball. We need to ask the guard to help us find the ball. Can you please ask him? We need to ask the guard to help us find the ball. మీ బాల్ పోయింది అంటే మీరు ఆడుకునే బాల్ కనిపించడం లేదు, దాన్ని ఫైండ్ చేయడం అంటే దాన్ని కనుగొనడానికి దాన్ని వెతకడానికి హెల్ప్ చేయమని అక్కడ ఉన్నటువంటి గార్డ్ని మీరు హెల్ప్ అడగాలి. అంటే అక్కడ వాచ్మెన్ గార్డ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని మీకు ఆ బాల్ వెతికి పెట్టడంలో హెల్ప్ చేయమని అడగాలి. మీరు ఏ విధంగా అడగవచ్చు అంటే ఎన్ని రకాలుగా అడగచ్చో ఒక 3 రకాలుగా మీరు బాల్కి వెతకడానికి హెల్ప్ చేయమని అడగడానికి ఏ విధంగా అడగవచ్చు అనేది 3 సెంటెన్సెస్, అంటే 3 రకాలుగా మనం చాలా రకాలుగా అడగవచ్చు కదా, అందులో 3 రకాలుగా ఏ విధంగా అడగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Can you help me find the ball, please? Will you help me find my ball? Could you help me find my ball? Can you help me find the ball, please? Will you help me find my ball? Could you help me find my ball? One, can you help me find the ball, please? నేను నా బాల్ కనుగొనడంలో అంటే నా బాల్ వెతకడంలో నాకు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద బాల్ ప్లీజ్. దయచేసి నా బాల్ వెతకడంలో నాకు మీరు సహాయం చేయగలరా? నెక్స్ట్ సెకండ్ వన్, విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై బాల్. నా బాల్ వెతకడంలో నా సహాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై బాల్. నా బాల్ వెతకడంలో నాకు సహాయం చేస్తారా? నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ కుడ్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై బాల్. నా బాల్ వెతకడంలో నాకు సహాయం చేయగలరా? Oh, I can't find the badminton racket. We need to ask for a badminton racket from Nisha, our friend. Can you please ask her? We need to ask for a badminton racket from Nisha, our friend. మీ ఫ్రెండ్ అయినటువంటి నిషాని మీకు బ్యాడ్మింటన్ ర్యాకెట్ కావాలి అని చెప్పి అడగాలి. దీనికి మనం చాలా రకాలుగా అడగవచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోసం 3 రకాలుగా ఏ విధంగా అడగవచ్చు ఇక్కడ 3 టైమ్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను వినండి. May I take your badminton racket, Nisha? Nisha, can I borrow your badminton racket? Is it okay if I take your badminton racket? May I take your badminton racket, Nisha? Nisha, can I borrow your badminton racket? Is it okay if I take your badminton racket? మే ఐ టేక్ యువర్ బ్యాడ్మింటన్ ర్యాకెట్ నిషా. నిషా, నేను ఈ బ్యాడ్మింటన్ ర్యాకెట్ తీసుకోవచ్చా? నిషా, కెన్ ఐ బారో యువర్ బ్యాడ్మింటన్ ర్యాకెట్. నిషా, నాకు నీ బ్యాడ్మింటన్ ర్యాకెట్ ఇస్తావా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ యువర్ బ్యాడ్మింటన్ ర్యాకెట్. నేను నీ బ్యాడ్మింటన్ ర్యాకెట్ తీసుకుంటాను, పర్వాలేదా? నెక్స్ట్ ఆస్క్ ఫర్ ఎ బ్యాట్. మీకు బ్యాట్ కావాలని అడగాలి. Oh, I can't find the bat. We need to ask for a bat from Ali, our friend. Can you please ask him? Oh, I can't find the bat. We need to ask for a bat from Ali, our friend. Can you please ask him? మన ఫ్రెండ్ అయినటువంటి అలీని మీకు ఒక బ్యాట్ కావాలని అడగాలి. ఏ విధంగా అడగవచ్చు ఆడియో క్లిప్ ద్వారా వినండి. Can I borrow your bat, Ali? Ali, may I take your bat? Is it all right if I use your bat? Can I borrow your bat, Ali? Ali, may I take your bat? Is it all right if I use your bat? కెన్ ఐ బారో యువర్ బ్యాట్ అలీ. నేను నీ బ్యాట్ తీసుకోవచ్చా అలీ? అలీ, మే ఐ టేక్ యువర్ బ్యాట్. అలీ, నేను నీ బ్యాట్ తీసుకోవచ్చా? ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఇఫ్ ఐ యూజ్ యువర్ బ్యాట్. నేను నీ బ్యాట్ని ఉపయోగిస్తే ఏం పర్వాలేదు కదా. అంటే మనకి బ్యాట్ కావాలి అని చెప్పి మనం
ఇలా రకరకాలుగా అడగవచ్చు. అందులో 3 రకాలు అనమాట. కెన్ ఐ బారో యువర్ బ్యాట్ ఆలీ? ఆలీ మే టేక్ యువర్ బ్యాట్? ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఇఫ్ ఐ యూజ్ యువర్ బ్యాట్? నెక్స్ట్ ఆస్క్ ఫర్ ద హెల్ప్. Oh, I can't do my homework. We need to ask our mom to help with the homework. Can you please ask her? Oh, I can't do my homework. We need to ask our mom to help with the homework. Can you please ask her? We need to ask our mom to help with the homework. మీకు హోంవర్క్లో హెల్ప్ చేయమని మీ అమ్మగారిని అడగాలి. ఏ విధంగా అడగవచ్చో ఆడియో క్లిప్ ద్వారా వినండి. Mom, can you help me with the homework? Will you help me with my homework, Mom? Could you please help with my homework? Mom, can you help me with the homework? Will you help me with my homework, Mom? Could you please help with my homework? Mom, can you help me with the homework? Will you help me with my homework, Mom? Could you please help with my homework? Mom, can you help me with the homework? అమ్మా, నా హోంవర్క్లో నువ్వు హెల్ప్ చేస్తావా? విల్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ మామ్? నువ్వు నా హోంవర్క్లో హెల్ప్ చేయగలవా అమ్మా? కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ విత్ మై హోంవర్క్? దయచేసి నా హోంవర్క్లో హెల్ప్ చెయ్యి. నెక్స్ట్ ఆస్క్ ఫర్ ద కలరింగ్ పెన్సిల్స్. Oh, I can't find my coloring pencils. We need to ask for coloring pencils. Can you please ask? Oh, I can't find my coloring pencils. We need to ask for coloring pencils. Can you please ask? We need to ask for coloring pencils. మీకు ఈ కలర్ పెన్సిల్స్ కావాలని చెప్పి అడగాలి. ఏ విధంగా అడగవచ్చో ఆడియో క్లిప్ ద్వారా వినండి. Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? May I borrow your coloring pencils? Is it okay if I use your coloring pencils? Can I have your coloring pencils? నేను నీ కలరింగ్ పెన్సిల్స్ తీసుకోవచ్చా? మే ఐ బారో యువర్ కలరింగ్ పెన్సిల్స్? నాకు నీ కలరింగ్ పెన్సిల్స్ ఒకసారి ఇస్తావా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ యూజ్ యువర్ కలరింగ్ పెన్సిల్స్? నేను ఈ కలర్ పెన్సిల్స్ ఉపయోగిస్తే పర్వాలేదా? ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన స్టోఫెల్ స్పీకింగ్ సెషన్ 3. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.